త్రిబుల్ గురించి చెప్పాలంటే నాకు షివరింగ్ వస్తుంది. యాక్చువల్లీ 3 డీల్ చెప్పేసి నేను ఇన్వైట్ చేస్తాను అధ్యక్ష. డేరింగ్, డాషింగ్, డైనమిక్. అధ్యక్ష మీరు మైక్ ఇచ్చుకున్న తర్వాత ఇంకెవరు అధ్యక్ష అని మిమ్మల్ని ఆపరు అధ్యక్ష. మా ఫెటర్నిటీ నుంచి అయితే మీరు గంట తీసుకున్నా 2 గంటలు తీసుకున్నా ఈ సభ అధ్యక్ష. సభని ఆసక్తికరంగా నడిపిస్తున్న సభాధ్యక్షురాలు మనోరంజన్ గారికి, మనోరంజన్ అని చెప్పారు చేస్తున్నారు కాబట్టి మీరు మనోరంజన్ అనేసారు. పెద్దలు, మా పార్టీ అకౌంట్స్ చూసే, ఎందుకంటే అందరూ పార్టీ అధ్యక్షుడికి భయపడితే ఎవరైనా సరే చీఫ్ అకౌంటెంట్కి భయపడాలి. నిర్వహిస్తున్న మా వెంకటేశ్వర గారికి, నరసింహన్ గారికి ఇప్పుడే తెలిసింది, ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా, అమెరికా వెళ్ళినా కూడా అంతా ప్రకాశం జిల్లా వల్లే కనపడుతున్నారు. ఇక్కడ నలుగురు కూర్చుంటే 3 ప్రకాశం జిల్లా వాళ్ళు. మన టెక్సస్ వెళ్తే అట్లీస్ట్ 50% ఈ ప్రకాశం జిల్లా వల్లే ఉన్నారు. అప్పుడు అన్నా నేను, ఒకప్పుడు మంగోలియన్స్ యూరోప్ క్యాప్చర్ చేస్తే ఇప్పుడు మంగోలియన్స్ చేస్తున్నారని చెప్పి అంటం జరిగింది. అలాగే మరి తేజస్విని మరి సాఫ్ట్వేర్లో ఉంది, కానీ మాట్లాడటం మొదలు పెడితే చాలా హార్డ్గా ఉంటుంది స్పీచ్. ఇక నేటి కథానాయకుడు మత్స్యారావు గారికి, అలాగే వేదిక మీద లేకపోయినా ఆయన ఉన్న సహనాన్ని, ఓపికని, ఎంతో సహనంతో ఓపికగా భరిస్తున్న వారి శ్రీమతి దీప్తి గారికి, ఇంకా ఇక్కడికి వచ్చేసిన ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆఖరణ మాట్లాడటం అంటే అంతకంటే పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఏదో చెప్పాలనుకుంటాం, అందరూ అన్ని చెప్పేశారు. ఇంకా నాకేమో చెప్పింది చెప్పడం పెద్దగా అలవాట్లేదు. ఏదైనా వెతుక్కుని చెప్పాల్సిన అవసరం అయితే మత్స్యారావు గారి గురించి అవసరం లేదు. ఇప్పుడు అందరూ చెప్పారు మత్స్యారావు గారు రాజకీయాల్లోకి రావాలి అని, 19 అక్షరాల డిగ్రీలు ఉన్నాయని. అసలు ఏ చదువు అవసరం లేని వృత్తి ఏదైనా ఉందంటే నా రాజకీయ వృత్తి. అసలు 1వ క్లాస్ పాస్ అవ్వకపోయినా ఇప్పుడు బ్యాంక్ అటెండర్ ఉద్యోగానికి వెళ్ళి 10th క్లాస్ సర్టిఫికేట్ అడుగుతారు అనుకుంటా. ఏ సర్టిఫికేట్ అడగని ప్రొఫెషన్కి మరి డెఫినెట్గా ఇన్ని క్వాలిఫికేషన్లు ఉన్న మత్స్యారావు గారు వస్తే ప్రజలు ఆనందిస్తారు, నాయకులు కొంచెం రెసిస్టెన్స్ చూపెట్టవచ్చు. ఎందుకంటే ఆ డిగ్రీలు చూసి కోపం వస్తుంది. ఎంత చదువుకున్నవాడికి రాజకీయాలు ఏంటో అని కూడా కొంతమంది అంటారు. మీరు అదేం పట్టించుకోవద్దు మత్స్యారావు గారు. డెఫినెట్గా మీకులాగా బాగా చదువుకున్న వాళ్ళు రాజకీయాలకు రావాలి. ఇలా అన్నానని నేను చదువుకోలేదని ఎవరు అనుకోవద్దు. మాస్టర్స్ ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ, నాట్ బ్యాడ్. నేనేమో యాక్సిడెంటల్గా వచ్చా. మత్స్యారావు గారికి పట్టుదల ఉంది కాబట్టి ఆయన రాజకీయాల్లోకి రావాలి. అలాగే చార్టెడ్ అకౌంటెన్సీ చేసిన తర్వాత లా చేయటం ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే మన అందరికీ ఇప్పుడు ఇవాళ భారతదేశంలో పుట్టి నాట్ ఓన్లీ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్, ద మోస్ట్ రినౌండ్ అడ్వకేట్ వచ్చి హరీష్ సార్వే. ఆయన ఇప్పుడు లండన్లోనే ఉంటున్నాడు, దొరకట్లేదు.
సో యాజ్ ఎ కాంబినేషన్ చార్టెడ్ అకౌంటెన్సీ కమ్ లా, ఇప్పుడు ఎంఎల్ కూడా చేస్తున్నారంట. మరి దిస్ ఈస్ ఎ వండర్ఫుల్ కాంబినేషన్. మరి ఆ ఫీల్డ్ ఎంచుకుంటారా, మా ఫీల్డ్ ఎంచుకుంటారా, అది క్లిష్టమైన సమస్య. బట్ మేమైతే తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని విధాల మిమ్మల్ని అయితే ఆహ్వానిస్తున్నాం. మరియు ఈ దీప్తి గారితో చర్చించి నిర్ణయం తీసుకోండి. నాకు గత సంవత్సరం అక్టోబర్ 29 అదొక మరపురాని రోజు. తేజస్విని అప్పుడు చాలా యాక్టివ్ రోల్ తీసుకుంటాను. అలాగే మత్స్యరావు గారు ఈ టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ అని చెప్పి అప్పట్లో నన్ను, అప్పుడే నేను కొంచెం ధైర్యంగా హైదరాబాద్ రావడం మొదలుపెట్టాను. ఆ సమయంలో నన్ను కలవటం, మీరు కార్యక్రమానికి రావాలి అనటం, చీఫ్ గెస్ట్గా నేను తప్పకుండా వస్తానని చెప్పిన తర్వాత కొన్ని ప్రతిబంధకాలు వచ్చినాయి. ఆ ప్రోగ్రామే అక్కడ జరగనివ్వు అన్నట్టుగా కొన్ని ప్రతిబంధకాలు వస్తాయి. మనం ఎలాగైనా సరే ఈ ఫంక్షన్ చేద్దామని చెప్పి అప్పుడు ముఖ్యంగా ఈ టీడీపీ ప్రొఫెషనల్ వింగ్ ఎంతోమంది అందరం చాలాసార్లు నా ఇంటి దగ్గర కూర్చొని ఆచార్యరావు గారు, తేజస్విని, మొత్తం టీం, వీళ్ళతో పాటు ఆ సివిఎన్ ఫోరం అందరూ కలిసి ఆ ప్రోగ్రామ్ని ముందు గచ్చిబౌలిలో జరిపేలాగా చేశాం. చెప్పాలంటే అది ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పి చెప్పుకోవాలి. దానికి ముఖ్యంగా ఈ స్టేజ్ మీద ఉన్న ఆచార్యరావు గారిని, తేజస్విని ఖచ్చితంగా అభినందించాలి. అసలు ఇప్పుడు కూడా ఈ ఫంక్షన్ కూడా మరి మీ చార్టెడ్ అకౌంటెంట్ అందరూ కలిసి ఆచార్యరావు గారికి పెట్టినా, అదేదో తేజస్వికి నాకు కూడా కలిపి జాయింట్గా ముగ్గురికి చేసినట్టే వన్ షాట్ 3 బర్డ్స్ లాగా ఈ అంటే అది ఆయనకే తెలుసు, ఎక్కువ మంది తెలియదు కదా. మన ముగ్గురు అంటే ఎక్కువ మంది తెలుసు ఆయనకి కూడా. ఇక ఆచార్యరావు గారికి ఇచ్చిన పోస్ట్ మెంబర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టెండర్ అండ్ ప్రొక్యూర్మెంట్ కమిటీ. అంటే ఎంత ఇంపార్టెంట్ అంటే మరి సుమారు ఒక 40,000 కోట్ల టర్న్ ఓవర్కి కావలసిన ముడి సరుకు ప్రతిదీ టెండర్ సిస్టంలో కొనాలి. మరి ఆ టెండర్ని ఫైనలైజ్ చేయాలి. మరి క్వాలిటీ మద్యం కొనాలి. మరి నాకు తెలిసి మత్స్యరావు గారికి మద్యం అలవాటు లేదు. మరి క్వాలిటీ ఎలా తెలుస్తుంది? రేట్ ఒక్కటే చూస్తే నువ్వు లోయెస్ట్ అయ్యి అంటే వాడు ఏదో చెత్త ఇచ్చాడంటే తెలియదు. అలాగని అలవాటు చేసుకోమని చెప్పను నేను. మరి శాంపుల్ టెస్టింగ్ వరకు మరి ఈ కమిటీలో ఉన్నప్పుడు, ఎందుకంటే ప్రైసింగ్తో పాటు క్వాలిటీ కూడా ముఖ్యం. మరి గతంలో అయితే మరి అప్పుడు ప్రభుత్వం పెంచు రేట్లు, చచ్చు క్వాలిటీ, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చచ్చు రేట్లు, పెంచు క్వాలిటీ అంటున్నారు. మరి మీరేమో టెండర్ నెగోషియేషన్ అంటే నాకు ఎంత తగ్గిస్తామని అడుగుతారు. రుచి చూడటం మీకు తెలియదు. సో ఈ సమస్యకి ఒక చక్కటి పరిష్కారం మీరు మాల అయిపోయిన తర్వాత ట్రై చేయండి. ఎందుకంటే మద్యం మీద ప్రభుత్వాలు బతుకుతున్నాయి కాబట్టి ఎలాగో దాని మీద రాస్తున్నారు. మద్యం తాగడం నేరం, సిగరెట్లు తాగడం ప్రాణానికి హానికరం. ఏ సినిమా చూసినా కూడా ఉన్నాయి. బట్ రెవెన్యూకి
అన్ఫార్చునేట్గా దాని మీదే సర్వైవ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. సో కాబట్టి మద్యం తాగటం తగ్గించాలి, క్వాలిటీని బాగా పెంచాలి. సో యూ హ్యావ్ టు స్ట్రైక్ ఏ బ్యాలెన్స్. చాలా లౌక్యంగా ఉండాలన్నమాట. లిస్ట్ కొటేషన్ ఇచ్చి అంటే ఎవరు పడతారు లిస్ట్ కొటేషన్ ఇచ్చి అసలు అంటే నేను ఎందుకు ఇంతలో చెప్తున్నానంటే ఇది చాలా పెద్ద బాధ్యత. ఒక పక్క గవర్నమెంట్ని సాటిస్ఫై చేయాలి, ఇంకో పక్క పబ్లిక్ని కూడా సాటిస్ఫై చేయాలి. సో ఇది చాలా క్లిష్టమైన ఉద్యోగం మీకు ఇచ్చారు. సో త్వరలో ఈ ఉద్యోగాన్ని మీరు బాగా నిర్వహించి రాబోయే రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ వచ్చే ఒక 4.5 ఏళ్ళ తర్వాత ఎమ్మెల్యే చూసుకుంటాం. ఈలోపు మీకు ఇంకొక 2 సంవత్సరాలు అయితే ఇంకొక మంచి పదవి, మీ మేధో సంపత్తిని, మీకున్న వర్కహాలిక్ కల్చర్ని ఇవన్నిటిని యూటిలైజ్ చేసుకునేలాగా ప్రభుత్వం మీకు, ఎందుకంటే మీ కష్టం నేను చూశా, ఎంత టెన్షన్ ఉన్నా కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉండే వ్యక్తి. అసలు కోపం అనేది నేను ఎన్నోసార్లు వచ్చేవాళ్ళని కలిసా, రకరకాల మీటింగ్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇప్పుడు కూడా అసలు అదే క్వైట్నెస్. చెప్పాలంటే మన పాస్ సినిమాలో గుమ్మడంటేశ్వర ఎప్పుడు క్వైట్, ఆవేశం అనేది రంగనాథం లాగా ఉండదు. గుమ్మడంగా ఎప్పుడు శాంతంగా ప్లెజెంట్గా నవ్వుతూ ఉంటారు. సో భగవంతుడు ఆయనకి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయన పేరు కూడా నేను సడన్గా వచ్చానంటే ఏంటంటే సరదాగా ఇంతగా ఫోన్ తీసి నెట్లో కొట్టాను, అందులో దోమని వచ్చింది. ఆయన అడిగాను ఏంటంటే వచ్చారని ఎందుకు పెట్టారంటే మా ఊళ్ళో మా మన్యంలో గ్రామ దేవత మాచారమ్మ, ఆవిడ పేరు మీద పెట్టారన్నారు. అమ్మవారి అనుగ్రహం ఆయనకు సంపూర్ణంగా ఉండబట్టే ఈ మహానగరంలో మరి ఎక్కడో మన్యం, అందులో ఒక చిరు గ్రామం నుంచి ఇక్కడికి వచ్చి ఈ హైదరాబాద్ మహారణ్యంలో ఇంతమంది ఘనాపాటైన సీఏల మధ్యన మరి హైదరాబాద్ చాప్టర్కి అధ్యక్షుడిగా ఎన్నిక ఉండటం, మరి చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్లో అద్భుతమైన ఆ టర్నింగ్ పాయింట్, ఆ మీటింగు అక్టోబర్ 29 జరిగిన మీటింగు ఒక అతిపెద్ద ఉత్సాహాన్ని ప్రజలందరికీ ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు ఏ సభలో మాట్లాడినా కూడా ఆ గచ్చిబౌలి మీటింగ్ గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆ గచ్చిబౌలి మీటింగ్ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా కూటమి రుణపడి ఉండాలి. అందరిలో మరి కీలక పాత్ర పోషించిన ఇద్దరిని కూడా మరి ప్రభుత్వం గుర్తించటం నిజంగా చాలా, మనం అందరం కూడా చాలా సంతోషించవలసిన విషయం. చరిత్రలో గుర్తుండిపోయిన మీటింగ్ అది. నాకు తెలిసి మళ్ళీ అటువంటి మీటింగ్ కండక్ట్ చేయటం, అంతమంది జనం రావటం అనేది అటువంటి అవసరం రాకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు మనందరి మత్స్యరావు గారు సాధించాలని, మీకు మా అందరి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, ఏ కులదేవత పేరు మీకు పెట్టారో ఆ దేవత అనుగ్రహంతో పాటు భగవంతుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మీకు మెండుగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.